హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే తన తప్పు తెలుసుకొని ఇక మీనాక్షిని కిడ్నాప్ చేసిన పల్లవికి షాక్ ఇచ్చి మీనాక్షిని తీసుకువచ్చి మీడియా ముందు ఎస్ఐ అభిరామ్ ద్వారా మీడియా ముందు మీనాక్షి తన భార్య అవని భరత్లు తనకు పిల్లలు అన్న నిజానైతే బయట పెట్టబోతున్నాడు. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, ఏంటి డాడ్, నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదేంటి? అందుకనే నేను నీ దగ్గరికి వచ్చాను, అయినా నీతో మాట్లాడాలి డాడ్ అని ఫోన్ చేస్తుంది పల్లవి. అయితే అప్పుడే చక్రధర్ ఏంటమ్మా, నాకు చాలా హల్తగా ఉంది, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని అంటూ ఉంటాడు. డాడ్, నీతో అర్జెంటుగా మాట్లాడాలి, నేను చెప్పిన చోటికి రా డాడ్ అని పల్లవి చక్రధర్కి చెప్తుంది. అప్పుడు చక్రధర్ అయితే పల్లవి చెప్పిన చోటుకైతే వస్తాడు. అప్పుడే పల్లవి డాడ్, నువ్వేంటి డాడ్, ఆ అవనిని చంపేస్తానని చెప్పావు, కానీ అవని మాత్రం మళ్ళీ తిరిగొచ్చింది డాడ్, నీకు అర్థం కావడం లేదా? ఆ అవనిని మీనాక్షిని చంపేస్తే మనకు అడ్డు ఉన్న వాళ్ళే ఉండరు కదా డాడ్. నేను చెప్పిన నువ్వు నిజంగానే ప్లాన్ చేసి ఈరోజు అవని బాణాలు గాల్లో కలిసేలా చేస్తానన్నావు, కానీ ఈరోజు మాత్రం అవని మళ్ళీ తిరిగొచ్చింది డాడ్. నువ్వేంటి డాడ్, ఏం పట్టించుకోకుండా ఇలా ఉంటున్నావు అని పల్లవి అంటూ ఉంటుంది చక్రధర్తో. అప్పుడే చక్రధర్ చాలా మామూలుగా అలా చూస్తూ ఉంటాడు. అప్పుడే పల్లవి, ఏంటి డాడ్, ఆ బ్యాండేజ్ ఏంటి అని అంటూ అప్పుడే అమ్మ, కళ్ళు తిరిగి కింద పడిపోయాను అని అంటూ ఉంటాడు చక్రధర్. అయితే అప్పుడే పల్లవికి అయితే అప్పుడు అవని చెప్పింది కూడా అదే రీజన్ కదా, అవనిని కూడా గుర్తుకు చేసుకుంటుంది. ఇదేంటి, డాడ్ అలానే చెప్పాడు, అటు అవని అలానే చెప్పింది, వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిందని అనిపిస్తుంది, తెలుసుకోవాలి. అయినా డాడ్ ఇలా ఉండడం ఏంటి అని అనుకుంటూ ఉంటుంది పల్లవి. అయితే అప్పుడే పల్లవి చక్రధర్తో, డాడ్ తొందరగా అవనిని లేపేయాలి అని అలా మాట్లాడుతూ ఉండగా అక్కడే ఉన్న చెట్టు కొమ్మ విరిగి చక్రధర్పై పడుతూ ఉండగా అలానే పల్లవి అయితే పక్కకి జరుగుతుంది. కానీ చక్రధర్పై పడుతూ ఉన్న కొమ్మని మాత్రం చక్రధర్ని నెట్టేయకుండా అలా వెళ్ళడం చూసి చక్రధర్ అయితే అప్పుడే అవని గొప్పతనం తెలుసుకుంటాడు. అవని తనకి యాక్సిడెంట్ అవుతూ ఉంటే అవని కాపాడడం, ఇప్పుడు పల్లవి మాత్రం తన ప్రాణాలకి హాని కలుగుతుందన్న తన ప్రాణాన్ని మాత్రమే కాపాడుకుంటుంది, కానీ ఇతరుల గురించి ఆలోచించలేదు అని చక్రధర్ అయితే పల్లవి అవనిల గురించే, తేడాల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇదేంటి, నేను పెంచిన ఈ పల్లవి ఇలా తయారయ్యింది, కానీ మీనాక్షి పెంచిన అవని మాత్రం నలుగురి మంచినే కోరుకుంటుంది. అలాంటి అవనినా నేను చంపాలనుకుంది, అలాంటి మీనాక్షిన నేను చంపాలనుకుంది. నా కూతురని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది, కానీ పల్లవి మాత్రం ఒక మనుషులను చంపేసేంత మూర్ఖంగా తయారైంది. అంటే అది నా పెంపకం, నా వల్లే పల్లవిలా తయారైంది, నేను అవని మీనాక్షిల పట్ల అలా తయారు చేశాను అని చక్రధర్ అయితే అవని గొప్పతనాన్ని తెలుసుకుంటాడు. నేను పల్లవి విషయంలో చాలా తప్పులు చేశాను, పల్లవిని ప్రతిసారి అవని అంటే కోపం వచ్చేలా తయారు చేశాను, కానీ అవనే లేకపోతే ఈరోజు నేను ఉండేవాన్నే కాదు, ఈరోజు అవని లేకపోతే నా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి అని చక్రధర్ ఇంటికి వెళ్ళాక కూడా అవని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అటు అవని కూడా గుడిలో ప్రదక్షిణలు చేస్తూ దైవ దర్శనం చేసుకొని మా అమ్మని తిరిగి నా దగ్గరికి పంపించు అని వేడుకుంటూ ఉంటుంది. ఎలాగైనా మా అమ్మని మాకు కనిపించేలా చూడు దేవుడా అని అవని అయితే దేవుణ్ణి మొక్కుతూ ఉంటుంది. అప్పుడే అవని కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఏంటవని, ఇలా నువ్వేంటి
నువ్వు కూడా ఇలా అవ్వడం ఏంటవని, నువ్వు అందరికీ ఇక ధైర్యాన్ని ఇస్తావు. అలాంటి నువ్వే ఇలా దిగులు పడుతూ ఏమీ తినకుండా ఇలా నీరసంగా ఉండడం ఏంటవని మీ అమ్మ ఖచ్చితంగా కనిపిస్తుంది. మీ అమ్మ మీ దగ్గరికి వస్తుందవని అని అక్షయ్ అంటూ ఉంటాడు. మా అమ్మ రావాలనే కదండి ఇదంతా చేసేది అని అవని అంటూ ఉంటుంది. అటు చక్రధర్ కూడా అవని ఇక తన కోరిక మేరకు తన తల్లిని తిరిగి తీసుకురమ్మని, మాకు మా అమ్మ మాత్రమే ఉంది, అమ్మనే మేము చూసుకొని నాన్నను కూడా తనలోనే చూసుకుంటున్నాం, మా అమ్మని మాకు దయచేసి మీరు ఒకవేళ కిడ్నాప్ చేసి తీసుకువచ్చి మాకు అప్పగించండి అని అవని చక్రధర్ని వేడుకుంటుంది కదా. ఇక చక్రధర్ అది గుర్తుకు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. ఏ రోజు అవని నన్ను ఏది కోరుకోలేదు, కానీ నేను మూర్ఖత్వంతో ప్రవర్తించి వాళ్ళని చాలా బాధ పెట్టాను. కానీ ఇప్పుడు అవని కోరుకున్న కోరికని తీర్చేయాలి, వాళ్ళమ్మని తిరిగి వాళ్ళకి అప్పగించేయాలి. ఇక వాళ్ళమ్మని తిరిగి అప్పగించడమే కాదు, అందరికీ తెలిసేలా మీనాక్షి నా భార్యని, అవని భరత్లు నా పిల్లలని తెలియజేయాలి అని ఇక అనుకుంటూ ఉంటాడు చక్రధర్ అయితే. ఇక రాజేశ్వరి అయితే చక్రధర్ దగ్గరికి వస్తుంది. అప్పుడే ఏంటండి మీరు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీరు అదోలా కూర్చుంటున్నారు అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్ అయితే, లేదు రాజేశ్వరి, ఒక నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను, కానీ ఆ నిజం తెలిస్తే ఎవరెవరు ఎలా ఉంటారో నాకు భయంగా ఉంది అని అనగానే, ఏంటా నిజమండి అని అంటూ ఉంటుంది. ఆ నిజం కొద్దిసేపట్లో తెలుస్తుంది, కానీ అది తెలుసుకున్నాక నువ్వు నాతో ఎప్పటిలాగా ఉంటావా అని చక్రధర్ రాజేశ్వరిని అంటూ ఉంటాడు. అప్పుడే రాజేశ్వరి, ఏంటండి నేను ఎప్పటిలాగే నీతోనే ఉంటాను, ఎలాంటి నిజాలు తెలిసినా నేను ఇలానే ఉంటాను అని అంటూ ఉంటుంది రాజేశ్వరి అయితే. అప్పుడే ఇక చక్రధర్ అయితే, మీనాక్షి నా భార్య అని ఇక చెప్పేయవలసింది, వాళ్ళకి జరిగిన అవమానాలు చాలు నా వల్ల, ఇక నిజాన్ని చెప్పేస్తాను అని ఇక అనుకుంటూ ఉంటాడు చక్రధర్ అయితే. ఇక చక్రధర్ అయితే వెంటనే ఇక మీనాక్షిని తీసుకువచ్చి ముందుగా మీడియా ముందు మీనాక్షి నా భార్య అన్న నిజాన్ని చెప్పేయాలి అని ఇక చక్రధర్ అనుకుంటూ ఉంటాడు. వెంటనే చక్రధర్ అయితే ఇప్పుడు మీనాక్షిని తీసుకురావడానికి ఖచ్చితంగా పల్లవి అక్కడ రౌడీలని అరేంజ్ చేసి ఉంటుంది, లేదు మీనాక్షిని ఎలా తీసుకురావాలి అని ఇక ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఎస్ఐ అభిరామ్ అయితే చక్రధర్కి గుర్తుకు వస్తాడు. అప్పుడే ఎస్ఐ అభిరామ్కి ఫోన్ చేసి, ఇక తనని తీసుకువెళ్ళి మీనాక్షిని కిడ్నాప్ చేసింది మేమే, నా తప్పు నేను తెలుసుకున్నానని చెప్పి మీనాక్షిని తీసుకొచ్చి ఇక ఎస్ఐ అభిరామ్ ద్వారా మీడియా ముందు మీనాక్షి నా భార్య అన్న నిజాన్ని చెప్పేయాలి అని ఇక చక్రధర్ అయితే అనుకుంటూ ఉంటాడు. వెంటనే చక్రధర్ ఇక ఎస్ఐ అభిరామ్కి అయితే ఫోన్ చేశాడు. అప్పుడే అభిరామ్, ఇదేంటి ఈ చక్రధర్ నాకు ఫోన్ చేశాడేంటి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక చెప్పండి అని అంటూ ఉంటాడు ఎస్ఐ అభిరామ్ అయితే. ఎస్ఐ అభిరామ్ గారు, మీకు ఒక విషయం చెప్పాలి అని అనగానే, ఏంటి ఆ విషయం, ఎన్నిసార్లు మోసం చేశారు, పాపం అవని వాళ్ళ గురించి తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది, మీరు వాళ్ళకి ఇంత అన్యాయం చేస్తారా అని ఎస్ఐ అభిరామ్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చక్రధర్ అయితే, నీకు అవని వాళ్ళ గురించి నిజం తెలిసి ఉంటుంది అని అంటూ ఉంటాడు. నిజం తెలిసింది కాబట్టే సాటి మనిషిలా ఆలోచిస్తున్నాను, పాపం వాళ్ళు ప్రతిసారి అవమానపడుతూనే ఉన్నారు, అలాంటిది నువ్వే వాళ్ళ తండ్రి అన్న నిజాన్ని చెప్పకుండా మూర్ఖత్వంతో ప్రవర్తిస్తున్నావు, ఇప్పుడు వాళ్ళ అమ్మని కూడా కిడ్నాప్ చేశావు అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక చక్రధర్ అయితే, నా తప్పు నేను తెలుసుకున్నాను, అందుకే మీకు ఫోన్ చేశాను, వెంటనే నేను మీనాక్షిని తీసుకురావాలని అనుకుంటున్నాను, మీ సపోర్ట్ కావాలి నాకు, అక్కడ రౌడీలు ఉంటారు, ఖచ్చితంగా మీనాక్షిని తీసుకురానివ్వరు, కాబట్టి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి మీనాక్షిని తీసుకువచ్చి ఇక మీనాక్షి ఎవరనేది అందరి ముందు తెలియజేశాను, ప్లీజ్ ఎస్ఐ అభిరామ్ గారు మాకు సహాయం చేయండి అని చక్రధర్ అయితే ఎస్ఐ అభిరామ్తో అంటూ ఉంటాడు. అప్పుడే ఎస్ఐ అభిరామ్, మీరు మంచి పని చేశానంటే ఖచ్చితంగా మీ వెనకాల నేనుంటాను, ఇప్పుడే బయలుదేరి వస్తాను, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి అని అనగానే అప్పుడే ఇక చక్రధర్ ఇక్కడికి రమ్మని చెప్తాడు. అప్పుడే ఇక చక్రధర్ చెప్పిన చోటుకైతే ఎస్ఐ అభిరామ్ వస్తాడు. వెంటనే ఎస్ఐ అభిరామ్ చక్రధర్ అయితే మీనాక్షిని కిడ్నాప్ చేసిన ఇక ఆ పాడవబడ్డ గుహలోకి వస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చాక, ఇదేంటి మీరేంటి ఇక్కడికి తీసుకొస్తున్నారు అని అనగానే, మీనాక్షిని కిడ్నాప్ చేసింది
ఇక్కడే అని అనగానే, మీకు అసలు తను నీ భార్య అన్న కనికరం కూడా లేదా? తనని కిడ్నాప్ చేసే అవసరం ఎందుకు? అయినా తన తను నీ భార్య కదా అని చక్రధర్తో ఎస్ఐ అభిరామ్ అంటూ ఉంటాడు. నిజంగా చెప్పాలంటే మీనాక్షిని కిడ్నాప్ చేసింది నేను కాదు, నా కూతురు పల్లవి అని చెప్పగానే ఎస్ఐ అభిరామ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటాడు. అవును, నా కూతురు పల్లవిని నేను అలా తయారు చేశాను. ఇక ఇక మీనాక్షి వాళ్ళ గురించి నిజం బయటపడకూడదని, నా కూతురు పల్లవి, ఇక అవని భరతులు నా పిల్లలని తెలియకూడదు, ఇక అందరికీ తెలిస్తే మా పరువు పోతుందని పల్లవి ఈరోజు మీనాక్షిని చంపేయాలని ఇలా కిడ్నాప్ చేసింది అని చెప్పగానే, ఇక తన కూతుర్ని ఆ విధంగా పెంచావు, కానీ మీనాక్షి గారి దగ్గర పెరిగిన అవని మాత్రం ఇక అందరి బాధ్యతలు చూసుకుంటుంది, ఇక అందరినీ తన వల్ల అనుకుంటుంది. అలా ఉంది తన పెంపకం. అలాంటి భార్యని నువ్వొద్దనుకుంటున్నావు అని ఎస్ఐ అభిరామ్ అంటూ ఉంటాడు. అవును, నా తప్పు నేను తెలుసుకున్నాను. నిజంగానే అవనిని నా మూర్ఖత్వంతో అవనిని నాకు కన్న కూతుర్నే చంపాలని చూశాను. కానీ అదే ఇక స్థానంలో నేనున్నాను. నాకు యాక్సిడెంట్ అయ్యే సమయానికి అవని తన ప్రాణాలకు తెగించి నన్ను కాపాడింది. అప్పుడు తెలుసుకున్నాను నా కూతురు నా భార్య విలువ. అందుకే ఇక ఆ నిజాన్ని అందరి ముందు తెలియజేయాలని అనుకున్నాను. అందుకే మీనాక్షిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి ఇక మీనాక్షి నా భార్య అని అందరి ముందు చెప్పేస్తాను అని చక్రధర్ అనగానే, మీరు మంచి పని చేస్తున్నారు, ఇన్నాటికైనా అవని గారికి సంతోషాన్ని కలిగించేలా చేస్తున్నారు అని ఎస్ఐ అభిరామ్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఎస్ఐ అభిరామ్ చక్రధర్ అయితే ఇక మీనాక్షిని కిడ్నాప్ చేసిన చోటుకైతే వెళ్తారు. అప్పుడే ముందుగా చక్రధర్ మీనాక్షి దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఇక మీనాక్షి, ఏంటి నన్ను చంపేస్తారా? నన్ను చంపేసి ఏం మూట కట్టుకుంటారు? అవని భరతులు అనాథలైపోతారు. ఇప్పుడు తల్లైనా ఉంది, ఆ తల్లిని కూడా లేకుండా చేస్తే వాళ్ళు అనాథలైపోతారు. ప్లీజ్ అండి, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని వదిలేయండి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అభిరామ్ ఎంట్రీ ఇస్తాడు. బాబు నువ్వు వచ్చావా? ఇంకా నన్ను కాపాడు బాబు, నా కూతురికి నా తల్లి లేని లోటు తీర్చాలి బాబు, నన్ను ఇక్కడి నుంచి పంపించండి బాబు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నిన్ను తీసుకువెళ్ళడానికే వచ్చాము అని అనగానే, అవును మీనాక్షి నిన్ను తీసుకువెళ్ళడానికే వచ్చాను అని అనగానే, అప్పుడే ఇదొక కొత్త నాటకం ఆడుతున్నాడు బాబు అని అంటూ ఉంటుంది. లేదు, తన తప్పు తెలుసుకున్నాడు. తను ఇన్ని రోజులు ఎలా తప్పు చేశాడో ఆ తప్పుని తను సరిదిద్దుకోవడానికే ఇక్కడికి వచ్చాడు అని అనగానే, అప్పుడే మీనాక్షి షాక్ అయిపోతుంది. ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, ఇప్పుడు మీకే తెలుస్తుంది అని అంటూ ఉంటాడు. అప్పుడే బాబు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు బాబు అని అంటూ ఉంటుంది. అప్పుడే అవును, ఇక తన తప్పు తెలుసుకొని నువ్వు ఇక అవని భరతులు ఎవరో అనేది ప్రపంచానికి తెలియజేయాలని చక్రధర్ నాకు ఫోన్ చేశాడు. ఇక నా సపోర్ట్ తోటి ఇప్పుడు అందరికీ ఇక ప్రపంచానికే ఇక నువ్వు తన భార్యవని, అవని భరతులు తన పిల్లలన్న నిజాన్ని చెప్పాలనుకుంటున్నాడు అని అనగానే మీనాక్షి చాలా సంతోషపడుతుంది. చాలా థ్యాంక్స్ అండి, ఇన్ని రోజులకైనా ఇక మాకు జరిగే అవమానాన్ని ఆపేలా చేసినావు అని ఇక మీనాక్షి అంటూ ఉంటుంది. ఇంకా కూడా నేను ఇంకా తప్పులు చేస్తే నేను నిజంగానే తప్పుడు మనిషిని అయిపోతున్నాను. నిజంగానే నేను ఇక అసలు మానవత్వం లేని మనిషిలాగా మిగిలిపోతాను మీనాక్షి. అందుకే ఇక నుంచైనా ఎవరు ఏమనుకున్నా నిజాన్నైతే బయట పెడతాను అని చక్రధర్ వెంటనే పద మీనాక్షి అని ఇక మీనాక్షిని తీసుకొని ముందుగా ఇక ఎస్ఐ అభిరామ్కి అయితే ఇక మీడియా వాళ్ళని పిలిపించండి, ఇక అందరికీ తెలిసేలా ఇక మీడియా ముందే చెప్తాను. ఇన్ని రోజులు ఎవరి ముందైతే అందరితో ఎలా అవమానపడ్డదో అలాంటి మీనాక్షి గురించి తప్పుడు మనసులు తప్పుగా అనుకోకుండా ఇక నుంచి అందరికీ తెలిసేలా చేస్తాను అని చెప్పగానే ఎస్ఐ అభిరామ్ అయితే, సరే సార్, మీరు మీ తప్పు తెలుసుకున్నారు, వెంటనే మీడియాకి ఫోన్ చేస్తాను, స్టేషన్కి రండి అని ఇక ఎస్ఐ అభిరామ్ ఇక మీనాక్షిని ఇక చక్రధర్ని అయితే స్టేషన్కి తీసుకువెళ్తాడు. వెంటనే మీడియా వాళ్ళకి ఫోన్ చేస్తాడు. అప్పుడే మీడియా వాళ్ళంతా అక్కడికి వస్తారు. అక్కడికి రాగానే వెంటనే, చెప్పండి సార్, మీరు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించారు అని అంటూ ఉంటారు. ఇక అప్పుడే నేనే మాట్లాడాలని మిమ్మల్ని పిలిపించాను. ముందుగా మీతో ఇక మీ అందరి ముందు మీడియాకి ప్రపంచానికి తెలిసేలా నేను మాట్లాడాలనుకుంటున్నాను, చెప్పండి సార్ ఏంటి అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న ఇక ఈ మీనాక్షి ఒంటరి ఆమె కాదు, ఇక తను నా భార్య అని చెప్పగానే, ఏంటి సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు, నీకు ముందుగానే పెళ్ళయింది కదా, రాజేశ్వరి అనే భార్య కూడా ఉంది, పల్లవి అనే కూతురు కూడా ఉంది అని మీడియా వాళ్ళు అంటూ ఉంటారు. రాజేశ్వరి కంటే ముందే నాకు మీనాక్షితో పెళ్లి జరిగింది. ఇక అనుకోకుండా ఇక నేను ఇక డబ్బు ఆశ కోసం రాజేశ్వరిని పెళ్లి చేసుకున్నాను అని ఇక అలా మాట్లాడుతూ ఉండగా,
అప్పుడే ఇక ఆరాధ్య టీవీ చూస్తూ ఉంటుంది. అప్పుడే న్యూస్ రావడం చూసి అప్పుడే పల్లవి అక్కడే కూర్చుంటుంది కదా! ఇక ఆరాధ్య మార్చుతూ ఉండగా అప్పుడే పల్లవి వాళ్ళ నాన్నని చూసి ఆపారాధ్య అని అంటూ ఉంటుంది. అప్పుడే ఆరాధ్య అది పెట్టగానే అవును చక్రధర్ తాతయ్య అని అంటూ అందరినీ పిలుస్తూ ఉంటుంది. అప్పుడే అందరూ హాల్లోకొస్తారు. అప్పుడే పల్లవి షాక్ అయిపోతుంది. ఇదేంటి డ్యాడ్ ఏంటి ఈ మీనాక్షిని నేను కిడ్నాప్ చేశాను కదా ఇక్కడికి తీసుకొచ్చాడేంటి అని పల్లవి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్ ఇక ప్రపంచం మొత్తానికి తెలిసేలా చెప్తున్నాను. మీనాక్షి నా భార్య, అవని భరత్లు నా పిల్లలు. వాళ్ళని ఇన్ని రోజులు అన్యాయం చేసి నేను ఒక మూర్ఖుల్లా ప్రవర్తించాను. ఇక రాజేశ్వర్ని ఆ డబ్బు కోసం నేను పెళ్లి చేసుకున్నాను అని ఇక అలా చక్రధర్ మీడియా ముందు మాట్లాడుతూ ఉంటాడు. పల్లవి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి డాడ్ ఇక నిజాన్ని చెప్పేశాడు. చెప్పొద్దనుకున్నాను కానీ డాడ్ ఏంటి ఇలా మారాడు, అసలు డాడ్కి ఏమైంది అని పల్లవి అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక రాజేశ్వరి ఇక షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈయన మీనాక్షి గురించి ఇలా మాట్లాడుతున్నాడు, అంటే నన్ను మోసం చేశాడా అని ఇక రాజేశ్వరి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక అక్కడున్న అవని ఇక అక్షయ్ అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక శ్రీకర్ కమల్ అయితే స్టన్ అయిపోతారు. అక్కడున్న పార్వతి ఇక భానుమతి కూడా షాక్ అయిపోతారు. ఏంటి నా అల్లుడు ఇంత మోసం చేస్తాడా, ఈ మీనాక్షి పెళ్లి చేసుకున్న తర్వాత నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాడా డబ్బు కోసం అని ఇక భానుమతి అంటూ ఉంటుంది. ఇక మోసం చేశాడు, నా కూతుర్ని మోసం చేశాడు అని భానుమతి అంటూ ఉంటుంది. అప్పుడే అక్షయ్ నీ కూతుర్ని మోసం చేయలేదు నాయనమ్మ, అసలు మోసం చేసింది మీనాక్షి అత్తేని. మీనాక్షి అత్తేని మొదటగా పెళ్లి చేసుకొని అవని భరతుల్ని అనాథరం చేసి వాళ్ళని రోడ్డు పాలు చేసి ఇక మీనాక్షి ఇక ప్రతిసారి అత్తయ్య అవమానపడేలా చేశాడు, అవన్నీ కూడా అవమానపడేలా చేశాడు. అప్పుడు వాళ్ళు బాధపడినారు కదా, అలా బాధపడడం చూసే వాళ్ళు మోసపోయింది అత్తయ్య కాదు, అత్తయ్యని ఇక బాగానే తనతో ఉన్నాడు కదా అని ఇక అక్షయ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే రాజేశ్వరి అవునత్తయ్య అసలు తప్పు చేసింది అన్నయ్యనే, ఇక మీనాక్షి వాళ్ళని మనం కూడా చాలా అవమానించాం. ఇక మీనాక్షి అయినా కానీ అన్నయ్య గురించి ఒక్క నిజం కూడా చెప్పలేదు పాపం అని ఇక అంటూ ఉంటుంది. ఇక పార్వతి కూడా అప్పుడే ఇక రాజేశ్వరి కూడా నిజంగానే పాపం నేను మీనాక్షి విషయంలో చాలా తప్పు చేశాను, నేను కూడా ఏవేవో మాటలు అన్నాను కానీ నా భర్త గురించి ఒక్క విషయం కూడా చెప్పలేదు, మన పరువు కోసం ఆలోచించింది, ఇక నేను బాధపడకూడదని ఆలోచించింది అని రాజేశ్వరి కూడా తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పల్లవి మాత్రం ఇక చాలా కోపంతో ఉంటుంది. ఇక నాన్న ఇలా మారడం ఏంటి అని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక అందరి ముందు ఇక నిజంగానే మీరు అసలు తన భార్య అని నీ భార్య అని ఇక మీరు మాటలతో చెప్తున్నారే కానీ నిజం అనేది ఇక మీకు సాక్ష్యాలు ఏమీ లేవు కదా సార్ అని మీడియా వాళ్ళు అంటూ ఉంటారు. సాక్ష్యాలు ఎందుకు లేవు, సాక్ష్యాలు ఉన్నాయి, నా పెళ్ళి ఫోటోలు కూడా ఉన్నాయి, కావాలంటే ఇప్పుడే చూడండి అని ఇక ఫోటోలు కూడా చూపిస్తాడు చక్రధర్. అవి అందరికీ సోషల్ మీడియాలో అప్లోడ్ అవుతూ ఉంటాయి, ఇక న్యూస్లో వస్తూ ఉంటాయి. అది చూసి అందరూ ఇక మీనాక్షి చక్రధర్ భార్య అన్న నిజాలను అయితే తెలుసుకుంటారు. ఇక అవని అయితే చాలా థ్యాంక్స్, ఇన్ని రోజులకైనా మా అమ్మ గురించి ఒక నిజాన్ని బయట పెట్టారు, అంతే చాలు మాకు అని ఇక అవని అయితే చాలా బాధపడుతూ ఇక చక్రధర్ని ఇక చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటుంది. అప్పుడే లేదమ్మా నువ్వు థ్యాంక్స్ చెప్పడం కాదు, లేదమ్మా నేను నీ క్షమాపణ చెప్పాలి, ఇన్నాళ్ళుగా మిమ్మల్ని బాధ పెట్టాను, ఇక నుంచి ఎవరిని వదిలిపెట్టను, రాజేశ్వర్ని నిన్ను ఇక మీనాక్షిని భరత్ని పల్లవిని అందరినీ సమానంగానే చూస్తాను అని చక్రధర్ అయితే ఇక అందరి మీడియా ముందు అందరికీ తెలిసేలా చెప్పేశాడు. ఈ విధంగానైతే ఇక మీనాక్షి తన భార్య అని మీనాక్షిని తీసుకొచ్చి మీడియా ముందు ఎస్ఐ అభిరామ్ సహాయంతో ఇక అందరి ముందు బయట పెట్టేశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.